ఏం పెర్ఫార్మెన్స్ల మినిస్టర్ ముందు నేను గనక మీ విషయం చెప్పుంటే ఏదో పాపం మన కుర్రాళ్లే కదా అని వదిలేశాను. నా తల మీద కూర్చోవాలని చూస్తే ఆ ఫస్ట్ ఇయర్ కుర్రాళ్ళలాగా మీ అందరు ఇంట్లో ఉండేవాళ్ళు. ఇక బాగా చదువుకుంటాం ఫాదర్. ఎలా బాల్ ఎలా విసరాలనా? ఇక మీద ఎవరు ఇటు పక్క రాకూడదు. హలో అజయ్, ఎప్పుడొచ్చారా? అర్జున్ ఎప్పుడొచ్చావు? నిన్న కనపడలేదే. నిన్న బయటకు వెళ్ళానన్నా, వచ్చేసరికి లేట్ అయింది. హ్యాపీ దీపావళి. హ్యాపీ దీపావళి. ఓకే, సీ యు. హ్యాపీ దీపావళి. హ్యాపీ దీపావళి. రే ఏసీ కొంచెం పెంచరా. వెళ్ళేటప్పుడు టౌన్కి వెళ్ళి వాళ్ళ అమ్మకి షాపింగ్ చేయాలని వాడు అన్నాడు. దాని తర్వాత RRR సినిమాకి వెళ్దామని మేము అన్నాం. కానీ మేము షాపింగ్కి వెళ్ళొచ్చేసరికి సినిమా హౌస్ఫుల్ అయిపోయింది. అదే కాకుండా అందరమ్మలకి అర్జున్ గిఫ్ట్ ఇచ్చాడు. ఇంకా RRR సినిమా థియేటర్ ఫుల్ కదా అని చెప్పేసి పక్కనున్న పీకే సినిమాకి వెళ్ళాం. ఇంటర్వెల్ అయిందిరా. అన్న 2 లేస్లు 2 టీలు. అక్కడ ఎంత ఇచ్చారు అన్న? ఒక చిప్స్ ప్యాకెట్. రే 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 సినిమా అయిపోయింది, లేరా పోదాం. లేకపోతే పంచే, నువ్వు ఇక్కడే ఉండు. సూపర్ మూవీ. త్వరగా రండి. రే రూమ్ కి ఎవరి దగ్గర ఉన్నారా? నా దగ్గర లేవురా. మీరంతా వెళ్ళండి. వీడికి ఇంకో షో క్లియర్ గా చూపించాలి. దాని తర్వాత వదిలేస్తాం. ఎవర్రా వీడు? మీరు బయలుదేరండి. వీళ్ళకి నాతో మాట్లాడే విషయం ఏదో ఉంది. ఒకరోజు అర్జున్ టౌన్కి వెళ్ళేటప్పుడు ఏదో ప్రాబ్లం అయిందని మాకు చెప్పాడు. అందుకనే తలపై దెబ్బ తగిలిందని మాకు అప్పుడు అర్థమైంది. రే, వాళ్ళ మధ్యలో ఏదో ప్రాబ్లం ఉందిరా. మనం అర్జున్తో పోయి కలుద్దామా? రే వాళ్ళని చూస్తుంటే పెద్ద రౌడీలా ఉన్నారా. అది వద్దుగానే మా బాబాయ్కి ఇక్కడ తెలిసిన వాళ్ళు ఉన్నారు, పిలవనా? రే అదంతా వద్దురా, అది ఇంకా పెద్ద సమస్య అవుతుంది. వాళ్ళ బాబాయ్ నేను పిలవద్దు. వాళ్ళని చూస్తుంటే రౌడీలాగా ఉన్నారు. నువ్వెవరిని పిలిచావు? ఈ టైంలో ఏ ఆట ఆడడానికి వెళ్తున్నారు? ఫాదర్, అది మన ఫస్ట్ ఇయర్ అజ్జుతో ఎవరో గొడవ పడ్డారు. ఇప్పుడు వాడిని థియేటర్లో మళ్ళీ బండి ఉందారా? మేము హాస్టల్ నుంచి ఇంత దూరం రావడం వేస్ట్ అయింది. మస్తాన్ హాకీ స్టిక్ ప్రోగ్రామ్ చూసే భాగ్యం ఎవరికీ లేదు. మధ్యలో వెళ్ళి చూసేసరికి అర్జున్ దేశముద్రులా కనిపించాడు. హీరో వచ్చేసాడు. ఇక ఏ ప్రాబ్లం రాకుండా నేను చూసుకుంటాను ఫాదర్. అనిల్ కుమార్ మాకు బాగా కావాల్సిన వాడు. అది నీ యూనిఫామ్ కాపాడుకోవడానికి. అందుకని వీళ్ళు మా కుర్రాళ్లపైన చేయి చేసుకున్నారనుకోండి, నేను నా యూనిఫామ్ నిప్పాల్సి వస్తుంది. దానికి అవకాశం ఇవ్వకండి. వదనరా, తప్పకుండా. మిగతా కథ చెప్పండి. కాలేజీలో ఉన్నప్పుడు సడన్గా మా బాబాయ్ వచ్చి వెంటనే హాస్టల్ బయటికి రమ్మన్నాడు. మురళి వాళ్ళ చిన్నాన్న ఏం చేస్తున్నారు? క్యాష్ పీకరా అనే మల్టీనేషనల్ కంపెనీకి సీఈఓని. క్యాస్పరిస్? ఎస్. ఏంటిది, ఇలాంటి పేరుందా? పీకరా అనే తెలుగు అర్థం దానికి ఉన్నా కూడా ప్రపంచం మొత్తం స్ప్రెడ్ అయ్యే ఒక మల్టీ ఇంటర్నేషనల్ కంపెనీ ఫాదర్ అది. దాని లాగ్ డివిజన్ యొక్క టెక్నికల్ అడ్వైజర్ ఇతను కన్నన్ మేనన్. ఇతను షిఫెన్ వైట్లా, జిఎస్ కటింగ్ అండ్ రిమూవ్ స్పెషలిస్ట్. హలో, విన్నావా మురళి? ఇటువంటి గొప్ప బిజినెస్ మ్యాగ్నెట్సే మన దేశానికి అవసరం. కరెక్టే ఫాదర్. చాలా మంది యొక్క సంపాదనే నన్నెప్పుడు పైకి తీసుకెళ్తుంది. మురళి, నీకు కూడా ఇలాంటి భాగ్యం కలుగుతుందా? ఇలాగే అవ్వాలా ఫాదర్? అవునవునులే. ఇలాంటి పెద్ద మనిషి వచ్చి నీకు కాఫీ ఇప్పిస్తానని కాఫీ షాప్ కు తీసుకువెళ్తానంటే వీలు కాదని నేను వాళ్లతో చెప్పలేను మై సన్. వెళ్ళిరా.